నా పాయింట్ ఏంటంటే మీరు సెంట్రల్కి వెళ్ళే అవకాశం లేదు అంటే ఎంపీ మీకు పెద్దగా ఇష్టం లేదు అంతే కదా. నేనేమన్నా మీ ఒపీనియన్ చెప్పండి. స్టేట్లో ఉండడం అనేది తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళుగా తెలంగాణ కొరకు ఆమూలాగ్రం. నాకు తెలిసి నేను కోదండరామ్ గారు తిరిగినన్ని గ్రామాలు ఎవరు తిరిగి ఉండరు. కేసీఆర్ గారు కూడా మీకు అది అంతగా ఇష్టం లేదు. ఇష్టమని కాదు, ఇది తెలంగాణ కొరకు మనం ఏ ఆకాంక్షల కొరకు చేసినామో దాని కొరకు చేయాల్సిన అవసరం ఉంది. లేదు దయాకర్ సేవలు అట్లా కూడా అవసరమే అని అనుకుంటే ఎట్లా అవసరం ఉన్న డిసిషన్ మేకర్ నేను కాదు. అల్టిమేట్గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు అధిష్టానం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. దయాకర్ ఏ ప్లేస్లో ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాడు. ప్రతిదీ కూడా నిర్ణయం ఒకరి మీద ఆధారపడి ఉంటేనేమో ఎవరైనా ఇప్పుడు స్ట్రింజెంట్గా ఇస్తారు. ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు నల్గొండలో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు అయిపోయినాయి. సో మీకు ఏ ఈక్వేషన్ ఇప్పుడు మీ ఎస్సీ సామాజిక వర్గం తీసుకున్న మాదిగా ఈ ఈక్వేషన్ తీసుకున్నా మీకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఏమైనా? దయాకర్ స్టేట్ యాజ్ యూనిట్కి వస్తాడు కానీ మాలా మాదిగాను మరి అట్లా అనుకుంటే మావిడ బంజారాను ఇవి కూడా ఉంటాయి కదా. అది పక్కన పెట్టి దయాకర్ స్టేట్లో చేసిన పనికి ఇవ్వాల్సిందే, మూమెంట్లో చేసిన పనికి ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఖమ్మంలో 3 ఇవ్వలేదా? బట్టి అండ్ అట్లా ఈక్వేషన్స్ రేపు ఇంకోసారి ఎక్స్పాన్షన్స్లో ఇంకో ఆయన దయాకర్ మాలాగానే ఉన్నాడా? దయాకర్ తెలంగాణ మూవ్మెంట్ లీడర్గా ఉన్నాడు. దయాకర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్గా ఉన్నాడు. రేపు నేను ఇంకా పర్టికులర్గా చెప్తున్నా, ఆంధ్ర నుంచి ఎక్కువ ఫోన్స్ వస్తున్నాయి నాకు. ఎందుకు మీరు పట్టుబట్టి తీసుకోవట్లేరంటే పార్టీ నిర్ణయాలు వేరు, మనం వ్యవస్థలో ఉండే అంశాలు మాట్లాడుకోవడం వేరు. రెండో అంశం నేను చెప్తున్నాను, పార్టీ అనుకుంటే చెయ్యలేనిది ఏముండదు. పార్టీ చేస్తుందనే నమ్మకం కూడా ఉన్నది. పర్టికులర్గా మంత్రి దానికి సంబంధించిన అంశంలోనే ఎక్కువ చర్చ ఉన్నది. మంత్రి దానికి ఎమ్మెల్సీ రావాలన్నప్పుడు 6 ఎమ్మెల్సీస్ ఉన్నాయి. ఏదైనా ఇప్పుడు ఏది అంటే 6 కంటెస్టెడ్లో ఏమంటాయి, లోకల్ బాడీ ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, లేదంటే ఇంకా మనదేంటి గ్రాడ్యుయేట్. బట్ దాన్ని నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన దాన్ని దయాకర్ పాటిస్తాడు. ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో పెట్టింది అంతేనా? నేను ఇప్పుడు ఏమంటున్నానంటే అధిష్టానానికి తెలుసు ఏం చేసిండు దయాకర్. రేవంత్ అన్నకు ఇంకా దగ్గరగా తెలుసు, సీఎం గారికి. రేవంత్ అన్న అనేదానికంటే సీఎం గారికి ఇప్పుడు వాళ్ళని తీసుకునే నిర్ణయానికి అర్థంకి దయాకర్ కట్టుబడి ఉంటాడు. అంతకుమించి గీత దాటాడు. ఇంకా సోబర్ పాలిటిక్స్ చేస్తాడు. మొన్న ఏమంటారు, ఒకరు సాక్రిఫైస్. దాంట్లో ఇంకొక నెగిటివ్ యాంగిల్ కూడా ఉన్నది మీకు. ఎట్లా? దయాకర్ ఏం చెప్పినా ఇంటాడు, ఏం కాదు, ఇది ఒక్కసారి పక్కన పెడదాము, తర్వాత చూద్దాంలే, మిగతా వాళ్ళు గొడవ చేస్తున్నారనే అనే యాంగిల్ తీసుకురావాలి. అది పార్టీ నిర్ణయం, రేవంత్ రెడ్డి గారి నిర్ణయం. మీరు కూడా చిన్న ఏం చేయాలి, చిన్నగా చేయొచ్చు కదా. ఇప్పుడు గంత నీకు నెగిటివ్. ఇప్పుడు చాలా మంది ఏంది, అసలు నేను అనుకున్నాం ఒక మాట, ఎమ్మెల్యే పదవి నేను ఎమ్మెల్యే టికెట్ రాకుంటే నేను సామ్యుల్ గారికి చేస్తా అనే వీడియో అందరూ ఫోన్ చేసి ఎక్కడ పడితే అక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 2 ఖండాల నుంచే ఫోన్లు రాలే. నేను చేసింది ఇంత పెద్ద త్యాగమా అనుకున్నాను. అంటే ఎవరు కూడా వదులుకోరు దాన్ని. నేను వదులుకోన్నా అని అంటలేదు, పార్టీ కొరకు కట్టుబడి ఉన్నా. సో ఆ పెద్ద త్యాగం ఒక ఆయన వెనక నుంచి సాక్రిఫైస్ స్టార్ అన్నది ఇది కాదు. పార్టీని అధికారంలోకి తేవడమే నిజ కార్యం. ఇప్పుడు చాలా మంది కార్యకర్తలు ఏళ్ళ తరబడి పార్టీ కొరకు పనిచేస్తారు, వాళ్ళకి ఏది రాదు, అయినా కూడా ఎంత నిజాయితీగా పనిచేస్తారు. అట్లనే అద్దంకి దయాకర్ ఉంటాడు. రేపు అద్దంకి దయాకర్ ఏ పోస్ట్ అద్దినా ఆ పోస్ట్కు తగ్గట్టుగా ఉంటాడు. ఇంకా మెచ్యూర్డ్ అంటే ఏంది, చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసిన రాజకీయాల్లో ఎవరు కూడా ఇట్లా చేయరు అని అంటే, అలాంటి రాజకీయాలు చదువుకున్న వాళ్ళం కాబట్టి మనమే చేయాలి. రాజకీయాలు మారాలి అంటారు, వాళ్ళకి టికెట్ రాకపోతే వాళ్ళ పార్టీ మారిపోయి పార్టీని తిడుతూ ఉంటారు. మనం ఈ మధ్య కాలంలో గాంధీ భవన్ కాడ మీకు చాలా పనులు పడ్డాయి, మీరు 2 కెమెరాలకు 3 కెమెరాలకు. ఆ పని కల్పించదలుచుకోలేదు. రేపటి రోజున ఒక రాజనీతి అంటే ఎట్లా ఉండాలనో, మారిన కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లా ఉండాలనో, నాయకత్వానికి కట్టుబడి ఉండే ఎవరు ద్వితీయ శ్రేణి నాయకులు ఎట్లా ఉండాలనో, రాజకీయాల్లో మేము ఊరికే చెప్తా ఉంటా, నేను అంబేద్కర్ ఇట్లా చేసిండ్రు, గాంధీ గారు అట్లా చేసిండ్రు అని చెప్పడం వరకే రా దయాకర్. తనకు టికెట్ రాకపోతే డిఫెక్ట్ అయిపోయింది అని చెడ్డ పేరు వస్తుందని భయం కూడా ఉండే. అంటే మారడానికి అవకాశం ఉన్నప్పుడు మీరు అన్నారు కదా ఇంతకుముందు ఎవరో మీతో టచ్లోకి వచ్చిందా అన్న, అసలు ఆ ఐడియానే లేనప్పుడు నేను గనక ఇట్లయితే ఏమనుకుంటాను, ఒకసారి సీన్ వేసుకుంటే సుకాల్ పొలిటీషియన్గా మారిపోతాం.
రేపటి రోజున ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. డెఫినెట్గా రాజకీయాల్లో దయాకర్ అంటోడు ఒక మంచి నాయకుడు. రేవంత్ రెడ్డి ఏమన్నారు? రేవంత్ రెడ్డి ఉంది నీకెందుకు, నేను చూసుకుంటానరా? రేవంత్ రెడ్డి గారు నాతో ఎప్పుడు ఏది చెప్పడు. కలిసి మేము చాపర్లో పోయినా కూడా మేము ఇద్దరం మీటింగ్ల గురించి మాట్లాడుకున్నాం తప్పితే నా వ్యక్తిగతంగా అసలు ఏది మాట్లాడుకోవాలి. ఏదున్నా అందరి నోటీస్లో ఉండే జరిగింది, నీకు న్యాయం జరుగుతుంది అన్నారు తప్పితే అసలు ఎప్పుడు కూడా నాకు రాలేదు అనే ఫీలింగ్లో నేను లేను, నీకు ఇవ్వలేకపోయినా అనే ఫీలింగ్ నా ఏమీ లేదు. నేను నా గురించి తను సారి చెప్పాల్సిన స్థితి వచ్చింది కదా ఒకసారి. అలాంటప్పుడు నేను తనకి ఇంకెంత ఎక్కువ కమిటెడ్గా పనిచేయాలని ఉన్నది. తను అంటే యాజ్ ఏ పిసిసి చీఫ్ అట్లని చెప్తే మా బట్టి గారికి నేను ఏ పదవి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మంత్రిత్వ శాఖలో మంత్రిదే అంటున్నారు ఎక్కువ అందరి. నాకు లేని కాన్ఫిడెన్స్ జనానికి ఉన్నది, తట్టుకోలేం బాస్. ఇది ఈ సానుభూతి చాలా కష్టంగా ఉన్నది. అంటే ఏంది అన్న, మీరు మంత్రి కావాల్సిందే అంటారు, నా చేతులు ఉంటే నేను రాసేసుకుంటుంది అని చెప్తున్నా. బట్ వేరే నేను చేసిన పనికి 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా నన్ను శ్లాఘిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇదేం పెద్ద త్యాగం కాదు. చెప్పిన నేను నా జీవితాన్ని తెలంగాణ కొరకు ఇచ్చినాం, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, ఆ జీవితం ఆమెకి ఇచ్చేసినాం. తర్వాత ఒక దశలో పార్టీ నష్టపోతున్నప్పుడు అందరి మీద ఆవేశపడ్డ, తిట్టిన, చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, వస్తుంది అధికారంలోకి తేవచ్చు అనే నమ్మకం కలిగింది. అలాంటప్పుడు నేను దేనికైనా సిద్ధపడాలనుకున్నా. నాకు